గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ ఈ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 26,013లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 26,021లో జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,700 సి అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 26,300 పి అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ పీని గమనిద్దాం. ఎందుకంటే మార్కెట్ అనేది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు బుధవారం క్లోజింగ్, ఇది మనకు మండే క్లోజింగ్, ఇది ఓకేనా. మండే క్లోజింగ్ ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైనా సరే మనకు ఈ విధంగా మనకు సోమవారం రోజు ఈ విధంగా డౌన్ అయిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి మనకు అంటే డౌన్ అయింది మూమెంట్ తీసుకుంటే దీనిపైన ఈ విధంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అది ఏదో చెప్తాను మీకు నేను. ఇది మనకు మెయిన్ పీ కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఉండదు. ఇది మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హైకి బ్రేక్ చేసి తర్వాత మళ్ళీ కింది రావడం జరిగింది. ఇది కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. మెయిన్గా మనకు ఈ 915 క్యాండిల్ అనేది అస్సలు బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ ఏంటంటే మళ్ళీ కింద ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గర నుంచి వెళ్ళి మనకు ఎక్స్పైరీ రోజు మాత్రమే ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మామూలు రోజులకు మాత్రం ఇది కిందికి వచ్చే మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ టైంలో, కానీ ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ వచ్చే మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది కదా నిన్న క్లోజింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళడం జరిగింది పిఈ. అదేవిధంగా సీన్ మనం గమనిస్తే ఇది మనకు మండే క్లోజింగ్, ఇది ఈ విధంగా 915 క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసిందో ఇది మనకు డౌన్ అవ్వడం జరిగింది అంతా. ఆ తర్వాత దీంట్లో మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళి ఇక్కడ నుండి మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ మనకు డౌన్ అయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ దాకా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది మనకు ఒక్కసారి మూమెంటం ఉంటుంది. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు డౌన్ కావడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ 300 రూపాయల నుండి ఇది మనకు కింది రావడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీసీలో ఒకసారి గమనిద్దాం. మొదట మనకు పీఈలలో గమనిద్దాం, చాలా ఇంపార్టెంట్ మనకు ఉంది ఇందులో చూసుకున్నట్లయితే ఈ 25,900 పీ ఒకసారి మనం గమనిద్దాం. దీన్ని ప్రివ్యూ క్లోజ్ చూడండి. ఇది మనకు ప్రివ్యూ క్లోజ్ 26 రూపాయలు, ఓపెన్ మాత్రం మనకు 21 రూపీస్లో ఓపెనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 25,900 పీ ఇది మనం ఇన్ని రోజులు ఈ విధంగా వీడియో చేసుకున్నాం. దీనివల్ల కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇది కొంచెం క్లారిటీ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 25 రూపాయల్లో క్లోజ్ అయింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది, ఇది మనకు 19 రూపాయలకు వచ్చింది. 19 రూపాయలకు వచ్చి ఇది మనకు మండే రోజు క్లోజింగ్ పీ అనేది పడ్డది. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంటుందో దీని హై మాత్రం మనం ఇంతవరకు చూసుకోవాలంతే. ఎందుకంటే ఇది చిన్న పీ కాబట్టి ఇది మనకు 25,900 అనేది చిన్న పీ కాబట్టి ఇది ఓన్లీ 50 ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇంతవరకు వెళ్ళింది అంతే. దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఈ మొన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఇది ఇంత లోపట్నే ఉంది. ఇది మనకు ఎక్కడి నుంచి ఇది 19 రూపాయల నుంచి ఇది 67 రూపాయలకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎప్పుడైతే మనకు మెయిన్ నిఫ్టీ అనేది ఇక్కడి నుంచి మూమెంటం మనకు 915 నుంచి మూమెంటం తీసుకుందో ఇది మళ్ళీ ఇది 12 రూపాయల నుంచి మళ్ళీ ఇది 24 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఇది జీరో కాల కాబట్టి మొత్తం ఇది డ్రాప్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 25,950 పీ ఒకసారి గమనిద్దాం. సేమ్ ఇది మనకు ఇది శుక్రవారం క్లోజింగ్, ఇది మండే రోజు జరిగిన మార్కెట్ ఇది. ఓకేనా. ఇది మనకు మండే 915 క్యాండిల్ ఇది ఎక్కడి నుంచి ఇది 35 రూపాయలు క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 33 రూపాయల నుండి చూసుకున్నట్లయితే ఇంతవరకు వెళ్ళింది. ఓకేనా. ఇది 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంటే ఇది ఇంతవరకు వెళ్తుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో
నిన్నటి మనకు శుక్రవారం నాడు క్లోజింగ్ అయ్యి దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది మళ్ళీ దీని హైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది ఇంతవరకే వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ పి అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుందో రూ. 25 నుండి మళ్ళీ ఇది రూ. 42కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చివరిగా ఇది రూ. 5 నుండి ఇది మనకు రూ. 39 దాకా జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ పి అనేది 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇది రూ. 5 నుండి ఇది మనకు రూ. 39 వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 26,000 పి ఇది మనకు మండే రోజు ఏర్పడిన 9:15 క్యాండిల్ ఇది. ఓకేనా, ఇది క్లోజింగ్. ఎప్పుడైతే ఇక్కడి నుంచి మూమెంట్ రూ. 50 నుండి ఇది మనకు రూ. 50 ఇది అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుని రూ. 50 నుండి చూసుకున్నట్లయితే ఈ 9:15 క్యాండిల్ దగ్గర రావడం జరిగింది. ఓకేనా, ఇది మళ్ళీ రూ. 126 నుంచి వెళ్ళి మళ్ళీ ఇక బ్రేక్ చేసింది. మనకి ఎప్పుడు ఇట్లా కాలేదు. మనకు ఈ విధంగా ఎక్స్పైర్ రోజు కూడా ఇది ఇంతవరకు ఉంచాలి మళ్ళీ వచ్చేటి, కానీ మొత్తం దాటిపోతాయి. దీని మన భయపడిన అవసరం లేదు. మనకు మెయిన్ పీని చూసుకుంటే కరెక్ట్ మనకు సెట్ అయిపోతుంది. ఇది మళ్ళీ రూ. 42 నుండి ఇది మరి ఎక్కడికి వెళ్ళింది, రూ. 80కి వెళ్ళింది. చివరిగా చూసుకున్నట్లయితే ఇది రూ. 20 నుండి మళ్ళీ ఇది రూ. 90 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో హైలైట్ ఏంటంటే మనకు మార్కెట్ ఏర్పడింది 26,000లోను 26,000 కాబట్టి మరి అది అక్కడి నుంచి అది కిందికి రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ మార్కెట్ పెరిగినా కూడా మళ్ళీ దాన్ని బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇది మనకు 19 రూపీస్ నుంచి ఇది ఇక్కడ పెరిగింది. ఇది మనకు మెయిన్ పీని బట్టి మనం బై చేసుకోవాలి తప్ప ఇది మనం ఎప్పుడైతే మనకు మెయిన్ పీ ఈ 9:15 క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మనకి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? దీన్ని బట్టి మనం బై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇది రూ. 19 నుండి ఇది రూ. 90కి వెళ్ళింది. అదేవిధంగా ఈ 26,050 ఇది మనకు మండేది ఇది. ఓకేనా, ఇది మన మండే క్లోజింగ్. ఇది రూ. 85 నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది చూసారా? ఇది 15 క్యాండిల్ నిన్నటి క్లోజింగ్ అయినా అంటే శుక్రవారం క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది ఎక్కడ నుండి ఇది మనకు రూ. 86 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది రూ. 175కి వెళ్ళింది. ఆ తర్వాత మనకు మెయిన్ పీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో రూ. 74 నుండి ఇది మనకు రూ. 27కి వెళ్ళింది 127. ఆ తర్వాత చివరికి చూసుకున్నట్టయితే మళ్ళీ రూ. 50 నుండి ఇది మనకు రూ. 140 దాకా రావడం జరిగింది. ఓకేనా, చివరిగా చూసుకున్నట్లయితే ఈ 26,100 దీంట్లో అన్నీ చూడాలి మనం. ఇది మనకు మండే క్లోజింగ్ ఇది. ఓకేనా, ఇది ఇంతవరకు వెళ్ళింది. ఇది కర్రాక దీని మీద దాకా వెళ్ళింది. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి ఇది రూ. 111 నుండి నిన్న రూ. 111 ఇది ఇక్కడ మనకు రూ. 120 నుండి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది రూ. 224 దాకా వెళ్ళింది. మళ్ళీ మనకి ఇక్కడ ఇది మాత్రం మనకు మెయిన్ 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. కానీ అది ఇక్కడ 9:15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. మనకు మెయిన్ పీ ఇది 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది రూ. 112 నుండి ఇది మనకు రూ. 176. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ రూ. 96 నుండి ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈరోజు మనకు పిఈలో అయిపోయింది. నెక్స్ట్ మనం సిఈలో ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం చూడవలసింది మాత్రం ఈ 26,000 సి ఒకసారి గమనించినట్లయితే ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు మండే క్లోజింగ్. ఇది ఎప్పుడైతే మనకు 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ ఉంటుంది, నిన్నటి క్లోజింగ్ అయినా దీని మీద మనకు సపోర్ట్ తీసుకుంటుంది. అది మాత్రం పెరిగే అవకాశాలు ఉంటాయి తప్ప మామూలుగా పెరగదు. ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఇక్కడ నుంచి 9:15 క్యాండిల్ ఇది అయింది. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మనకు మెయిన్ సిఈ ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మనం బై చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది రూ. 11 నుండి ఎక్కడికి వెళ్ళింది ఇది 28 రూపీస్ దాకా వెళ్ళింది. కానీ మనకు మెయిన్ సిఈ మాత్రం ఇది ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఇది మనం మిస్ చేసుకున్నాం ఈరోజు. అర్థమవుతుందా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,050 ఇది మనకు మండే ఇది మండే రోజు జరిగింది 9:15 క్యాండిల్ ఇది క్లోజింగ్ ఇది. ఓకేనా, క్లోజింగ్ ఇది
ఇది మండే క్లోజింగ్ ఈరోజు మనకు ఏర్పడింది. ఈ 9:15 క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ₹6 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 17 రూపాయలకు తర్వాత మళ్ళీ ఇది ₹4 ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అది వదిలేయండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం ఈ 950 సిని గమనిద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ చెప్తాను. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు మండే క్లోజింగ్ ఇది ఈరోజు ఏర్పడిన 9:15 క్యాండిల్ ₹104 నుండి ఎక్కడికి వచ్చింది. ఇది ₹25 నుండి ఇది చూసారు ఇక్కడ మనకు ₹65 దాకా పెరిగింది. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇది మళ్ళీ ₹24 నుండి ఇది మళ్ళీ మనకు ఎక్కడికి వెళ్ళింది ₹64 దాకా వెళ్ళడం జరిగింది. మనకు మిస్ అవుతుంది ఇది మరి ప్రతిసారి. ఈ విధంగా డయాగ్రామ్ ఫస్ట్ సారి మొత్తం పెరుగుతుంది, తర్వాత మళ్ళీ ఇటు ఖచ్చితంగా కొనుక్కుంటే మొత్తం లాస్ అయిపోతుంది. ఈ విధంగా కింద పడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా 900 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మండే క్లోజింగ్ ఇది. ఓకేనా. ఆ తర్వాత ఇది ఈ విధంగా ఇక్కడకు రావడం జరిగింది ₹43. మళ్ళీ ఇది ₹54 నుండి ఇది మనకు చూడ 50 పాయింట్లు 103కి వెళ్ళింది. మళ్ళీ ఇది ₹50 నుండి ఇక మా వ్యాపారం అవసరం లేనే లేదు. ఇక ₹50 నుండి మళ్ళీ ఇది ₹111కి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది కిందికి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే 850 సి చివరిగా ఇది మనకు బ్రహ్మాండంగా పెరిగింది. ఇది మనకు మండే క్లోజింగ్ ఇది. ఓకేనా. మండే మార్కెట్ అనేది పెరిగింది ఇక్కడ నుండి. ఓకే, ఇది మనకు మండే క్లోజింగ్ ఇది ఈరోజు 9:15 క్యాండిల్ ఇది ₹85 నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది 153. ఆ తర్వాత మళ్ళీ ₹86 నుండి ఇది మళ్ళీ ఇది ₹150కి వెళ్ళింది. ఇక్కడ మనం బై చేసుకోవాలి ఖచ్చితంగా. ₹85 నుంచి మళ్ళీ ఇది ₹160 దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ అయిపోయింది. ఇది ఈరోజు మనకు జరిగిన ఎక్స్పైరీ. రేపటి నుండి మనకు మిస్టేక్ కావద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.